అభి, అక్కడే ఆగిపోయావేంటి? ఏమైంది అభి? ఎందుకు అలాగే చూస్తూ ఉండిపోయావు? ఇదంతా కళ నిజమా అని ఆలోచిస్తున్నాను రాహుల్ బాబు. కళ నిజమా అని ఆలోచించే అంత విచిత్రమైన విషయం ఇప్పుడేం జరిగింది? ఎప్పుడూ నా మీద కసురుకునే మా భర్త గారు ఈరోజు కూల్గా ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకొచ్చారు కదా. మా భార్య గారు మరీ మరీ కోరుకున్నారు కదా, తీసుకురాకపోతే ఎలా? అదిగో ఇందుకే ఇది కళ నిజమా అని అంతసేపు ఆలోచించింది. ఇన్ని విచిత్రమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటే కళేమో అని అనుమానం కలగదా? ఇప్పుడు ఇది కళ కాదు, నిజమే అని అర్థమైందా? అర్థమైందిలేండి. నీకు ఈ చోటు నచ్చిందా? చాలా అంటే చాలా. ఇక్కడంత ప్రత్యేకంగా ఏం నచ్చింది? నా భర్తతో కలిసి ప్రేమగా ఇక్కడికి కలిసి రావడం నచ్చింది. అది కాకుండా ఇంకేం నచ్చింది? నా భర్త నాతో ఇంత సాఫ్ట్ గా స్మూత్ గా మాట్లాడటం నచ్చింది. అది కూడా కాకుండా ఇంకేం నచ్చింది? ఇదిగో ఇలా మాటి మాటికి ఏం నచ్చింది అని అడగడం బాగా నచ్చింది. ఒక్కోసారి నీతో మాట్లాడడం కొంచెం కష్టమే అభి. ఐస్ క్రీమా? టూ ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఇక ప్రశ్నల పరంపర అయిపోయిందిలే, ఐస్ క్రీమ్ తిను. అభి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పాపం ఇంకొక ఐస్ క్రీమ్ కొనుక్కోలేక ఒకటే ఐస్ క్రీమ్ తో అడ్జస్ట్ అవుతున్నారేమో అనిపిస్తోంది. నీ మొహం అదేం కాదు. ఒకటే ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మమకారం పంచుకుంటున్నట్టు అనిపించట్లేదా? ఓహో, మీరు ఆ యాంగిల్లో అడిగారా? అవునవును, చూడముచ్చటైన జంట. లోకాన్ని మైమరిచిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు కదా. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటే ఆ ప్రపంచమే చాలా కొత్తగా ఉంటుంది. అయ్యో, నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది కదా. అయ్యో, ఇంకొకటి తీసుకురండి. ఇంకొకటి ఎందుకు, నీదుంది కదా. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కొన్ని విషయాలు చెప్పకూడదు, చూసి ఆనందించాలి అంతే. ఏం కావాలమ్మా? అమ్మా, మల్లెపూల? అవును రాహుల్ బాబు, నాకు కావాలి.
పెళ్ళైన కొత్త జంటలా ఉన్నారు చూస్తుంటే. భలే చూడముచ్చటగా కూడా ఉన్నారు.